రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రుద్రంగి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చింది వినోద్ కుమార్ అని అన్నారు. రుద్రంగి మండల ఏర్పాటుకు వినోద్ కుమార్ ఎంతో కృషి చేశారని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై గలమెత్తే ఏకైక వ్యక్తి వినోద్ కుమార్ అని అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి రుద్రంగిలో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. రుద్రంగికి చేసిన అభివృద్ధిని చూపించి బండి సంజయ్ ఓట్లు అడగాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అరిగోస తప్పదని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాకుల గంగారాం, ఎంపీటీసీ మంచె రాజేశం, మడిశెట్టి ఆనందం, చెప్ప్యాల గణేష్, గొల్లెం నర్సింగ్, తలారి నర్సయ్య, దయ్యాల నారాయణ, సింగారపు గంగారెడ్డి, కదాసు లక్ష్మణ్, ఎండి బాబా, ఇర్నం రాజేశం, గసికంటి కొండయ్య, ఎల్లల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి ఒక మేధావిని మళ్ళా కూడా మనం కూడా మరి కారు గుర్తు పైన ఓటు వేసి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, బీజేపీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు కూడా మన రుద్రంగి కానీ మన కరీంనగర్ కానీ చేసినటువంటి పనులు కానీ అభివృద్ధి కానీ శూన్యం. మరి అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఏర్పడిన రోజు ఈరోజు కాబట్టి అందరికి కూడా ముందుగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి ప్రచారంలో మరి ప్రజలందరూ కూడా రుద్రంగి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ మరి ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వస్తుండు సిగ్గుచేటు ఇది. రుద్రంగి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ అభివృద్ధి చేసినావు ఇక్కడ బండి సంజయ్ గారు, ఏ అభివృద్ధి చేసినావు ఇక్కడ, ఏ సంక్షేమంలో పాల్గొన్నావు, దేని గురించి ఈ ప్రాంత సమస్యల గురించి నువ్వు మాట్లాడినావో చెప్పి ఇక్కడ ఓట్లు అడగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తావు. ప్రజలు అశేష స్పందన ఇస్తూ మేము ఈ 4 నెలలనే 10 ఏళ్ళ చేసినటువంటి పనులన్నీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు వేస్తాం. ఎందుకంటే వినోద్ కుమార్ సారు మన ప్రాంత సమస్యలు తెలుసుకునేవాడు కనుక, ఆయన చేసిన పనులు ఆయన కొట్లాడే సత్తా ఉంది కనుక ఆయన గారికి కారు గుర్తుపై ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరుకుంటూ ప్రచారం చేయడంలో మా పార్టీ శ్రేణులంతా ముందున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా చాలా అశేష స్పందన వస్తుంది. కారు గుర్తుకు వేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చడానికి గౌరవ కేసీఆర్ గారు పార్టీని స్థాపించినటువంటి ఈ రోజు అందరికీ కూడా మంచి రోజుగా భావించి తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలను తీసేయడానికి, రూపు మాపడానికి ఏ విధంగానైతే కేసీఆర్ నడుం కట్టి అందరి యొక్క కృషితో, విద్యార్థి సంఘాలతో, అమరవీరులతో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తెలంగాణ కళను ప్రతిఫలించే విధంగా 10 సంవత్సరాల పాలన ఏ విధంగానైతే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఈనాడు పార్లమెంటు ఎలక్షన్స్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాకు నిజంగానే మనస్ఫూర్తిగా స్పందన వస్తుంది. కేసీఆర్ను వదులుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ కూడా గెలిపించుకుందామనే ఒక మంచి భావన వాళ్ళ మనసులోంచి వస్తుంది. నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. మన తెలంగాణని కాపాడుకుందాం. వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటేద్దాం. రానున్నటువంటి కరువును మనం ముందే పసిగట్టి కరువు రాకుండా చూడాలన్నా, తాగడానికి నీళ్లు ఇబ్బంది అయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నా కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారిని గెలిపించుకొని వినోద్ కుమార్ గారి గళాన్ని పార్లమెంట్లో వినిపిద్దామని తెలియజేసుకుంటున్నాం.